ఎడ్యుకేషన్ శాఖ గురించి వస్తాయి, వేరే శాఖల గురించి నా దగ్గరికి వస్తుంటే నేనేమింటానంటే, అమ్మ నా శాఖ కాదు కానీ నేను వింటానంటే, అన్న నాకు తెలుసు, మా సమస్య వినన్నా చాలు. మనం వినటానికి కూడా ఓపిక లేదు. మనల్ని ఎవరన్నా ఎందుకు ఆపుతారు చెప్పండి? మన నియోజకవర్గాల్లో మనం పని చేసుకుంటూ వెళ్తే మనల్ని ఎవరు ఆపగలరు? వాటాలు కావాలంటేనే గొడవలు అవుతాయి తప్ప పని చేయాలనుకుంటే గొడవలు రావు. నేనేం పెట్టుకున్నా, నేను వచ్చింది, నేను నిజంగా నాకు డబ్బులే కావాలంటే మన సినిమాలు ఉన్నాయి, మనం చెప్తా ఉన్నాను. ఐ లీడ్ ఎ వెరీ లగ్జూరియస్ లైఫ్. ఇఫ్ ఐ వుడ్ బీ ఇన్ సినిమా, ఐ కెన్ లీడ్ అన్ ఎక్సలెంట్ లైఫ్. ఎండ పడకుండా నీడ పట్టున సన్నిహితో ఒక ఆయన చెప్తూ ఉంటారు, నువ్వు డేట్స్ ఇస్తే మేమే ఒక కథ అనుకొని, నువ్వు నీకు గొడుగు పట్టుకోవడానికి ఒకళ్ళు, షార్ట్లో పడితే నీకేం దెబ్బ తగిలితే కట్టడానికి ఇంకో ఫిజియోథెరపిస్ట్, ఇంతమందిని పెట్టుకొని మేమే కథ ఆలోచించుకొని మేమే కష్టపడి నువ్వు వచ్చి జస్ట్ 4 యాక్టింగ్ చేస్తే చనిపోద్ది, నీ డబ్బులు ఇస్తాం. అలాంటిది నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు వెళ్ళి కూర్చొని రోడ్ల మీద కూర్చుంటా, వాళ్ళతో పడతావు వీళ్ళతో పెడితే ఏంటి నీకు కర్మ అండి? ఇది నా దేశం అంటే నాకు పిచ్చి అండి, ఇది నా మ్యాడ్నెస్. నా బాధ ఎక్కడ ఉంటుందంటే, నన్ను భారతీయుడిగా పెంచారు అందరూ. భారతదేశంతో భారతీయత అని పెంచారు. భారతీయత అని పెంచి తమిళనాడులో ఉన్నప్పుడేమో నువ్వు గొల్టీ చెప్పి, నువ్వు తెలుగు రివర్స్ చెప్పి నువ్వు గొల్టీ చెప్పి అక్కడ తిట్టి, మరి మన దేశం, మన తెలుగు రాష్ట్రం అంటే నువ్వు తెలంగాణకు, నేను ఆంధ్ర వాడిని అయిపోయి, ఆంధ్రాకి వస్తే నువ్వు ఏ కులం, ఈ కులానికి నీకు సంబంధం లేదు, అసలు ఏ పిఠాపురం వెళ్తే అసలు నువ్వు నేటివే కాదన్నాను నన్ను. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అంటే ఎక్కడికి వెళ్తే ఎక్కడ పారిపోతాయి ఈ దేశంలో? సో నాకేనంటే ఇది షార్ట్స్ ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇది అంటే ఇది బేసిక్గా డివిజివ్నెస్ ఇస్ అ డిసీజ్ ఇన్ హ్యూమన్ నేచర్. దాని ఏం తప్పు పట్ల, అది పార్ట్ ఆఫ్ నేచర్ అంతే, ఇంక మనం ఏం చేయలేం దానికి. బట్ హౌ డు వి అడ్రస్ ఇట్? నా దగ్గరికి 100 ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. నేను ఇట్లా వాక్య చూస్తూ ఉన్నాను, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, ఇంత చేస్తారు, అవును ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. మన కార్యకర్తలు చెప్తూ ఉంటారు, జన సైనికులు చెప్తూ ఉంటారు, పంతాలు వచ్చేస్తున్నాయి, కోపాలు వచ్చేస్తున్నాయి. దీనికే మనం పార్టీ పెట్టింది. మీ కష్టాలు ఎప్పుడన్నా ఒకసారి చూడండి అందరూ. చాలామంది నాకు అర్థం కానీ ఏముంటాయి, నాకు కింద స్థాయి నుంచి పార్టీని నడిపిన రోజుకి కనీసం ఒక 2008 నుంచి ఇప్పుడు కొన్ని లక్షల మందిని కలిసి ఉంటారు ఫేస్ బై 1-on-1. ఒక సీజన్లో కనీసం 10,000 మంది కలిసి మనోహర్ కానీ కూర్చొని రోడ్డు మీద. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ వచ్చింది, గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం ఎలా వచ్చిందండి? మేము రోడ్డు మీద వెళ్తుంటే కూర్చొని బండి ఆపితే చెప్పాను మాకు ఇది సమస్య, వీ మేడ్ ఇట్ ఎ పాయింట్. అట్లా ఎన్ని సమస్యలను అలా చేసుకున్న సమస్యలు మనం హైలైట్ చేసుకోలేకపోతున్నాము. ఇవన్నీ బ్రాడ్గా డిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇవన్నీ. కానీ ప్రాసెస్లో మనందరం అధికారం రాకముందు ఉన్నంత ఐక్యత, అధికారం రాకముందునంత ఉన్నంత పోరాట పటిమ అధికారంలోకి వచ్చాక కొరవడ్డాయి. అందరూ మెత్తబడిపోయారు. నేను మెత్తబడలేదు. నాకున్నది ఏంటంటే ఐ హావ్ గాట్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. పార్టీని ఎలా నడపాలి, పోనీ చేద్దామంటే ఇది కూర్చొని ఒక 100 మంది మేధావులు కూర్చొని కలిపిన పార్టీ కాదు. నా ఆవేదనో నా కోపమో కింద పడో మీద పడో నలిగి తర్వాత చాలామంది మనోహర్ గారు లాంటి పెద్దలు, మీలాంటి పెద్దలు అందరూ వస్తే ఇప్పుడు ఫామ్ అవుతుంది పార్టీ. ఇప్పుడు నేను ఏం కోరుకున్నాను, అధికారం రాకముందు ఉన్నంత బలం అధికారం వచ్చిన తర్వాత ఎవరి కాలం ఇట్లా లూజ్గా అయిపోయాం, వదులుగా ఉన్నారు అందరూ. ఇట్స్ అ టైమ్ టు కమ్ బ్యాక్. పదవి లేకపోతే ఏమి చచ్చిపోతామంటే. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చూస్తాను, కొంతమంది బీజేపీలో వాళ్ళు ప్రధాన కార్యదర్శులుగా చేస్తుంటారు. ఒక ఖద్దరు చొక్కా, చేతికో సంచి. వాళ్ళ పని ఏంటంటే పార్టీ కోసం పనిచేయడం అంతా. వాళ్ళు దేశం కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ అయితే దాని వింగ్, పొలిటికల్ వింగ్ ఇస్ బీజేపీ. దానికోసం వాళ్ళ నుంచి వచ్చే ఒక వ్యవస్థ. వాళ్ళు చూస్తాం, మీరు ఎక్కడ ఉంటారని అడిగితే మేము హోటల్స్లో ఏమున్నాం, మాకు ఎవరేం హోటల్స్ ఏమరు, మా కార్యకర్తల ఇళ్ళలో మేము ఉంటాం. We take it forward. They are madly committed about their ideology. ఐడియాలజీతో ఎంతమంది ఏకీపించదు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మనం నేర్చుకోవాల్సింది అది. రాగానే ఎలక్షన్ టైంలో హడావుడి నాకేంటంటే ఐఎమ్ వెరీ క్లియర్, దిస్ పార్టీ విల్ గో ఆన్.